నల్జర్లో ఉన్నామండి. మీ పేరు చెప్పండి. నక్కా హరికృష్ణ, నల్జర్లో. మా ఫస్ట్ హాల్ 2 వర్డ్స్ చెప్పండి. మీ పేరు? జగదీష్. గోపి, జగదీష్, సాయి. సాయి. సో మీరు చెప్పాలని చెప్పండి. సో నల్జర్లో పరిస్థితి ఏంటి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఏదన్నా అది మీకు గవర్నమెంట్ ద్వారా ఉండే ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు. జనసేనకి తరఫున మీ ఒపీనియన్ చెప్పండి, తప్పేం లేదు. జస్ట్ ఒపీనియన్ చెప్పన్నా. అది లోకల్లో ఉండే మీకు ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు. ప్రెసెంట్ ఉన్న పొలిటీషియన్స్ ఏం, మీ ఇష్టం, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తలో భయపడుతున్నారు. అఫీషియల్గా ఎవరైనా లేడు, సపోర్టింగ్ లేదన్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మెయిన్ బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్ లేదు. ఎవరైనా వెనకాల నిలబడతారు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది, రేజ్ అయింది, ఆ ఇష్యూ వెనకాల ముందు వెళ్ళినోడు ఉండిపోతున్నాడు తప్ప వెనకాల ఎవరో బ్యాక్ బోన్లో ఎవరు నిలబడట్లేదు. దానివల్ల ఏంటంటే బ్యాక్ బోన్ సపోర్ట్ లేవడం వల్ల మిగతా వాళ్ళు కూడా భయపడుతున్నారు. అంతే, భయపెడుతున్నారని చెప్పట్లేదు. ఆ భయపడడం వల్ల ఎవరు రావట్లేదు. మెయిన్ ఎవరైనా కమిటీ వేసాక, ఎవరైనా నాయకులు వచ్చాక పార్టీ ఈ నియోజకవర్గంలో మట్టి బలపడుద్ది. దాని బట్టికి కేడర్ ప్రకారం ఆ కమిటీ వచ్చేంత వరకు అందరూ సస్పెన్స్లో ఉన్నారు. లీడర్ నడిపించే వాళ్ళు లేరు, జనాలు ఉన్నారు. నడిపించేవాళ్ళు లేక జనాలు బయటికి రావట్లేదు. ఎప్పుడైతే ఇది జరుగుద్దో ఒక నాయకులు జనాలు వస్తారు, పార్టీ కూడా బలపరిచిన ఇక్కడ బాగా జరుగుద్ది. బలమైతే ఉంది, కనపడలేదు. ఒకసారి నాయకుడు వచ్చేటంటే మాత్రం షేప్ అప్ అవుతుంది అంటారు. లోకల్ గవర్నెన్స్ ఎలా ఉందండి ఇక్కడ మామూలు జనరల్గా? అదే చేసిందని చెప్పాలి, తప్పేం లేదు. ఎందుకంటే అన్నుళ్ళు ఒకే గవర్నమెంట్ అని అన్నుళ్ళు బాగా చేస్తారు, అన్నుళ్ళు బాగా చేయరని ఉండదు కదా. పొలిటికల్ పరంగా అయితే బస్ స్టాండ్స్ కట్టారు, డ్రైనేజ్ చేసేసారు, అన్ని బాగానే ఉందన్న. పొలిటికల్ పరంగా ఏ ఇష్యూ లేదు. సో ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడాలు లేవు. అందరూ ఈ ఊళ్ళో అయితే అందరం కలిసికట్టుగా బాగానే ఉన్నాం. పార్టీ పరంగా అయితే ఈ విధంగా అయితే, కానీ మన వస్తే ఇంకొంచెం ట్రాన్స్పరెన్సీ వస్తుంది. పథకాలు బాగున్నాయి కాబట్టి, స్కీములు బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాల్లో పల్లెటూరులో బాగా ఉపయోగపడతాయి. ఆయన ఇచ్చిన ఏదైతే 2500 నుంచి 3000 రూపాయలు ఉచిత గ్యాస్ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ మహిళలకు రిజర్వేషన్లు, అవన్నీ ఇలాంటి పల్లెటూరులో బాగా ఉపయోగపడతాయి. వికలాంగులకి ఫంక్షన్ అవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఈయన వస్తాయి మట్టికి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. నల్జర్లో ఇదండి పరిస్థితి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. ఇచ్చాపురం వరకు చాలా లైవ్లు వస్తూ ఉంటాయి. అనంతపల్లి ఆన్ ద వే టు ఇచ్చాపురం, ప్రాజెక్ట్ నెంబర్ 7. సో ఇక్కడ పరిస్థితి, మీ పేరేంటి? ఉన్నమాటల రమేష్ గారు. పరిస్థితి చెప్పండి. ఇప్పుడు ఇందాక చెప్తుంది కూడా చెప్పండి, సరదాగా ఫ్రీగా మాట్లాడండి. మాకు ఇక్కడ ఉన్న మేజర్ సమస్య ఏంటంటే రోడ్డు సమస్య అండి. రోడ్డు సమస్య ప్రధానంగా ఈ హైవే వచ్చేసి గుండుగోలు టు కొవ్వూరు వెళ్ళింది. దీన్ని పుష్కరాల టైంలో మా పర్మిషన్ లేకుండా అక్కడ బ్రిడ్జ్ వాడటం వల్ల దీని మీద అనేక ప్రమాదాలు జరుగుతుంది. 1 ఇయర్లో 585 మంది దీని మీద మృత్యు పాలయ్యారు. అలానే ఒక చిన్న పాప ఒక బర్త్డే రోజు నాడు చాక్లెట్స్ కొనుక్కోవడానికి వెళ్ళి చిన్న పాప కూడా మృత్యు పొందింది. ఆ యొక్క సన్నివేశం మమ్మల్ని ఎంతో కలిసివేసి జనసేన తరఫున ఎంతో పోరాడడం, ఒక దాని మీద ఒక తయారు చేసి కలెక్టర్ ఆఫీస్కి కానీ, అలానే రోడ్డు రవాణా శాఖ మంత్రికి గారికి కానీ, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ కానీ అందరికీ ఇవ్వడం జరిగింది. దాని మీద చాలా పోరాటాలు చేసాం. దాని మీద ఎస్సీ ఎస్టీ కేసులు, లోకల్ ఎమ్మెల్యేకి ఒకసారి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే మాపై ఎస్సీ ఎస్టీ కేసులు కూడా బనాయించారు. వాటిని కూడా తట్టుకుని మేము ఎదిరించడం జరిగింది. అలానే ఈ మా నియోజకవర్గంలో ఉన్న మరో సమస్య ఏంటంటే, ఇక్కడ మన దగ్గరలో ఆవుపాడు, మార్లమూడి అనే 2 గ్రామాలు ఉన్నాయి. వాటి నుంచి చాలా పొలాలు పోగొట్టుకుంటూ పోలవరం కాలువ అనేది వెళ్ళింది. కానీ అక్కడ లోకల్లో సమస్య ఏంటంటే, బోర్లు వేయడానికి 700-800 అడిగి వెళ్ళాలి. ఒక బోరు వేయాలంటే కనీసం 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు అవుతుంది. కానీ ఒక చిన్నపాటి రైతు, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు బోర్ వేయాలంటే ఒక 2 ఎకరాలు అమ్ముకోవాల్సింది. 1 ఎకరాన్ని బోర్ వేసుకుని ఏం చేసుకుంటాడు? కాబట్టి చిన్నపాటి రైతులు అందరూ కూడా దాన్ని పొలాలు కోల్పోవడం జరుగుతుంది. అది కాకుండా ఆ పోలవరం కాలువ డంపింగ్ చేసి ఒక చెరువులో నిలవబెట్టుకుని రైతులకు, లోకల్ ఉన్న రైతులకి వాటర్ ఇస్తే ఎన్నో అద్భుతమైన పంటలు పండించడానికి కూడా చాలా అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.
పొలం నిజంగా కూడా మనకు రావాలి, ఎక్కడికి వెళ్ళిపోతామండి, మన దగ్గర వస్తాం మానేసి. అది ఒక సమస్య. 2 సమస్యలు కూడా చాలా దిట్టంగా ఉన్నాయి. అలానే ఇక్కడ నుంచి తాడిపూడి కాలువెళ్ళి, ఆ కాలువెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ కూడా చాలా మందికి డబ్బులు రాలేని పరిస్థితి. రైతులందరికీ డబ్బులు రాలేదు. 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు డబ్బులు రాలేదు. డబ్బులు రాలేదు. ఈ ప్రభుత్వాల యొక్క వైఫల్యమే ఈ నియోజకవర్గ అంటే స్టీల్ ప్లాంట్ లాంటిదండి, ఎప్పటికీ అవ్వదు. ఏ 10 సంవత్సరాలు అయిపోతే ఇంకా డబ్బులు అయిపోతాయి. వాళ్ళు అందరూ ఏమైపోలే, భూమి పోయింది, గొప్పగా ఉంది, సరిపోతుంది. ఈ నియోజకవర్గంలో మెయిన్ ఏంటంటే అన్న ఒకళ్ళు ఎదగరు, ఇంకొకళ్ళు ఎదగనివారు. జెండా స్తూపాలు కానీ లేకపోతే అమ్మ పెట్టదో అడుగుతున్నాను దాడి ఎదగడం, ఇంకొకటి గొడవలు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ సెంటర్ లో ఉండేది, ఆయన బొమ్మ తీసేశారు. వేరే వాళ్ళు బొమ్మ పెట్టుకుంటారు అని చెప్పి ఆయన బొమ్మ తీశారు. ఇంకెవరిదో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా తీస్తారంట, చూసారా పరిస్థితి అలా ఉంది. ఎవరి బొమ్మ కూడా ఎవరు చేయకూడదు. జెండా స్తూపాలు కూడా ఈయన మండలంలో ఎక్కడ జెండా స్తూపాలు కూడా తెలుగుదేశం వాళ్ళే కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరిదో ఉండకూడదు, ఎవరు ఎదగకూడదు, తిరుగులేదు. మరి ఇంకెవరు నాయకులు ఎవరు ఉంటారా? టీడీపీ కొంచెం లోకల్ ఉన్న ఆధిపత్యం కొంచెం చాలా టీడీపీ లోకల్ మండలంలో ఎవరైనా జెండా పెట్టుకుంటే జెండా పట్టుకున్న బెదిరింతాలా? వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, ఎవరో పనిచేసే వాళ్ళు ప్రజాస్వామ్యం ఇంకేమన్నా ఇది. మా దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర ఇక్కడ ఏం చేస్తే పార్టీ అభివృద్ధి అన్నది చెప్పు అన్నట్టు. సమస్య వచ్చేసి ఈ రోడ్ ఇష్యూ కానీ అలానే కొన్ని గ్రామాలకి కొన్ని గ్రామాలకి మనం ఆ వాటర్ అనేది సప్లై చేసిన ప్రజలకు రైతు జనానికి వాటర్ అవ్వడం అనేది ముఖ్యం. రోడ్ లోడ్ సరిగ్గా ఉండాలి. బ్రిడ్జ్ ఒకటి అన్నారు, అనంతపల్లి ఏరియాలో ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లమ్ సార్. అలానే కొన్ని స్కామ్లు, ఈ చోడవరం స్కామ్ లో చెరువు మట్టి తమ్మేసుకుని 10 లక్షలు స్కామ్ జరిగింది. 10 లక్షలు స్కామ్ ఒక చెరువుకి 10 లక్షలు స్కామ్. అటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఈ గ్రామంలో ఉన్నాయి. ఈ యొక్క కాన్స్టిట్యున్సీ వచ్చేసి 78,000 ఎస్సీ ఓటు, 78,000 2,14,000 ఎస్సీ ఓటు. వాళ్ళకి ఎవరికి ప్రాధాన్యత లేదు. చెప్పండి, మీరు చెప్పుకెళ్ళిపోండి, నన్ను బట్టి 78,000 ఉన్న ఎస్సీ ఓటింగ్కి ఎవరికి ప్రాధాన్యత లేదు. వారికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అలానే మేజర్ సమస్య అయిన రోడ్ ఇష్యూ కానీ, అలాగే తాటిపూడి కాలువ కానీ, అలానే మన ఈ ట్రాఫిక్ సమస్య కానీ మనం తీర్చగలిగితే పార్టీ మరింత బలోపేతం అవుతుంది అని చెప్పి తెలియజేస్తుంది. అధికారులకు వస్తే చేయగలం. అదే ఇక్కడ పార్టీ పరంగా ఎలాగంటే లోకల్గా నాయకుల ప్రాబ్లమా, లేకపోతే కార్యకర్తల్లో బలం లేదా, లేకపోతే తల దిక్కులో ఉన్నాడా? కొంచెం నాయకత్వ లోపం కొంచెం ఉందండి పార్టీకి బాగా కనిపిస్తుంది. అలానే నాయకత్వం అంటే ఎటువంటి నాయకత్వం కావాలంటే ఇప్పుడు అందరినీ కలుపుకుని వెళ్ళే నాయకత్వం కావాలి. అలానే నాయకుడు ఉన్నాడంటే నలుగురిని సపోర్ట్ చెప్పి అందరినీ ఒక తాటి మీద తెచ్చే నాయకుడు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో విజయకాంతం ఎగరవచ్చు. ఎందుకంటే 2014లో ఎవరో ఓటు అడగలేదు ఈ కాన్స్టిట్యున్సీలో. ఓటుకు ₹1 ఇవ్వలేదు. ఒకటి వాటర్ ప్యాకెట్ ఇస్తే ఈ కాన్స్టిట్యున్సీలో 33,000 ఓట్లు ప్రజారాజ్యాన్ని పడింది. ఏం చేయకుండా 33,000 ఓట్లు. కనీసం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరగలేదన్న. ఎమ్మెల్యే అభ్యర్థి కళ్ళయ్య అనే వ్యక్తి ఒక్క రోజు వచ్చి తిరిగితే 35,000 ఓట్లు, 33,000 ఓట్లు పడింది. 33,000 ఓట్లు. మనం కొద్దిగా కష్టపడి తిరిగితే 33,000 ఓట్లు, 33,000 ఓట్లు అంటే 60,000 ఓట్లు అంటే ఆశ్చర్యపోకర్లేదు. కనీసం కష్టపడితే 60,000 మొత్తం ఓటింగ్ ఎంత? 2,14,000. 2,00,000 వెళ్తామన్నా. 2,07,000 2,10,000 చేసుకుంటాం. 2,83,000 పోలైందండి లాస్ట్ ఖచ్చితంగా మనం 35,000 ప్రజారాజ్యానికి వచ్చినాయి అన్న. ఏంటంటే ఆ ఎస్కళ్ళన్న వ్యక్తి డబ్బు పంచలేదు, లేకపోతే తిరగలేదు. ఏం కష్టపడకుండా 35,000 లోకల్లో నాయకులు చేసిన బలం వల్ల లోకల్లో ప్రతి విలేజ్ లో ఉన్న ప్రజారాజ్యం కార్యకర్త చేసిన దాని వల్ల 35,000 ఓట్లు పడతాయి. ఇప్పుడు కార్యకర్తల బలం, లోకల్ కార్యకర్తల బలం. ఇప్పుడు అదే కార్యకర్తల బలం ఉంటే ఖచ్చితంగా 35,000 ఓట్ల కంటే 65,000 ఓట్లు పడతాయి అని చెప్పి ఆశిస్తున్నాం. కార్యకర్తల బలం రావాలంటే పార్టీని కొత్త వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ఉన్న వాళ్ళనే కానీ కొత్త వాళ్ళని కలుపుకోవడానికి ట్రై చేయట్లేదు. ఇక్కడ మెయిన్ మైనస్ పాయింట్ అంటే పార్టీ తరఫున ఇది ఒకటే మెయిన్ మైనస్ పాయింట్. కొత్త వాళ్ళని అయితే ఎప్పుడైతే కలుపుకోవడానికి ట్రై చేస్తుందో పార్టీ
ఆటోమేటిక్గా పార్టీ మీరే కలపాలమ్మా, మీరు అందరూ నిలబడ్డారు మన జిల్లాలో గోపాలపురం నియోజకవర్గం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోయినట్టు అన్న. అంత టఫ్ కాన్స్టిట్యున్సీ ఇది. ఓకే దా, థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతపల్లి, ఇది గోపాలపురం నియోజకవర్గంలోనండి. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. నిన్న ఏంటంటే జరిగిందన్నారు ఇక్కడ నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమం జరిగిందండి. వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు రోజా వచ్చారు. నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం వైఎస్ఆర్సీపీ అంతేగాని ప్రజా సమస్యల మీద ఏమీ లేదు. ప్రజా సమస్యల మీద కార్యక్రమాలు చేయట్లేదు, కానీ నిన్ను నమ్మం బాబు, నిన్ను పొగడం బాబు అన్న కార్యక్రమాలు మట్టుకు ముందుగా చేస్తున్నారు. ఇది నిన్ను నమ్మం బాబు అంటండి, అది పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా టిఫిన్ చేయరుగా, తినేసాను తర్వాత. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.